నమస్తే అండి, నేను మీ డాక్టర్ శశాంక్, లలిత ఆర్థో కేర్ నెల్లూరు. సో ఫ్రాక్చర్స్ ఎక్కువగా పేషెంట్స్ కానీ పేషెంట్ అటెండర్స్ కానీ టెన్షన్ పడేది అర్జెంటుగా ఆపరేషన్ అయిపోవాలి, లేకపోతే ఇన్ఫెక్ట్ అయిపోద్ది, కాలు పోద్ది, చెయ్యి పోద్ది అని చెప్పి ఎక్కువ హైరాణ పడతా ఉంటారు. సో యూజువల్గా ఫ్రాక్చర్స్ లో అర్జెన్సీ ఉండదండి. మనం 2-3 డేస్ తర్వాత సర్జరీ చేసుకున్నా సరే ఏమి ఇబ్బంది లేదు. 2-3 డేస్ ఎందుకు, మీరు ఒక వారం రోజుల తర్వాత చేయించుకున్నా సరే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇమీడియట్ గా మనం కట్ అనేది వేసుకోవాలి, స్లాబ్ కానీ ఏదో ఒకటి ఫ్రాక్చర్స్ కదలకుండా ఉండేదానికి స్లాబ్ అనేది వేసుకోవాలి. సో అది కాకుండా కొన్ని సార్లు సర్జరీస్ ఇమీడియట్ గా చేయకూడదు, ఎందుకంటే చేయటం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. అది ఎస్పెషల్లీ మోకాలు కింద భాగం, ఈ యాంకిల్ పై భాగంలో మెయిన్ గా, అంటే కామన్ గా ఇంకా ఏరియాస్ ఉన్నాయి, కానీ ఎస్పెషల్లీ కాలుకు సంబంధించిన మట్టికి మనం ఆగి చేసుకోవడం వల్లే మనకి లాభం ఉంటుందండి. ఎందుకంటే ఇమీడియట్ గా చేయడం వల్ల కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అని, ఎందుకంటే వాపు తగ్గాలి. వాపు తగ్గకుండా మనం కత్తి పెట్టకూడదు. వాపు తగ్గకుండా కత్తి పెడితే దానివల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత మీకు లోపల ప్రెషర్ ఎక్కువైపోయి కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటారు, కాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో అన్లెస్ అని అంటే ఓపెన్ ఇంజరీ, బ్లీడింగ్ అయ్యి బయటికి గాయాలు అయి ఉంటే కనుక అది ఖచ్చితంగా మనం ఇమీడియట్ గా తీసుకెళ్లి దాన్ని శుభ్రం చేయాలి. ఫ్రాక్చర్ ని మనం స్టెబిలైజ్, అంటే మనం ప్లేటో రాడ్ వేసినా వేయకపోయినా ముందు గాయాన్ని క్లీన్ చేయాలి. గాయాన్ని క్లీన్ చేసి అవసరం దాన్ని బట్టి చేయగలిగితే అప్లై చేసేస్తారు, లేకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రెండో స్టేజ్ కింద సర్జరీ చేయాల్సి వస్తుంది. సో కంగారు పడద్దండి ఫ్రాక్చర్స్ లో ఎప్పుడు.